సామాన్యమైన వ్యక్తి అయితే ఎవరి మీద ఇప్పుడు నేను ఒక సామాన్యమైన వ్యక్తిని అయితే ఈ పాంప్లెట్ నా మీద వేస్తే ఎటువంటి హాని నాకు జరగదు, వేసిన వాడికి ఎటువంటి న్యాయం లాభం జరగదు. కానీ ఇటువైపు వేసిన పేరు శ్రీమతి పిఎం కమలమ్మ గారు, పొట్టిపోకు మేరీ కమలమ్మ గారు అంటే ఒక బద్వేల్లో కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒక దేశంలోనే కమలమ్మ గారికి ఒక ఉన్నతమైన పేరుంది. ఈ ఉన్నతమైన పేరు మీద అన్యాయంగా ఒక వ్యక్తి వేస్తున్నాడంటే ఏమి ఉద్దేశంతో వేస్తున్నాడు? మా యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతున్నాడు, మా పొలిటికల్ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నాడు. ఇది ఒక రాజకీయ కారణంగానే మేము చూస్తున్నాం. రాజకీయ కారణంగా చూస్తున్నాం కాబట్టి దీని మీద లీగల్ యాక్షన్ చేసుకోవడానికి మాకు అన్ని అవకాశాలు మాకున్నాయి. లీగల్ గా ఈ పాంప్లెట్ పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు. తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రుద్దూరు రాము మీ దగ్గర కొనాలని చెప్పారు కదా, పాంప్లెట్ ఆ సర్వే నంబర్లో పొలము 23 సెంట్లు 1095లో 23 సెంట్లు 1095 సర్వే నంబర్లో ఉన్నటువంటి 1095 ఆ సర్వే నంబర్ లో 23 సెంట్లు మాత్రం ఉంది. అది కూడా రిజిస్టర్ అయింది. 8 సెంట్లు అది కొన్నది. 1094 కానీ 1094 కానీ 1081 కానీ ఏ సర్వే నంబర్లు మాకు ఎక్కడా లేవు. మా పేరు మీద పాంప్లెట్ లో వచ్చిన సర్వే నంబర్లు మీకు సంబంధం రుద్రవరం రాముకు మనకు ఎటువంటి పొలం విషయంలో కానీ ఎటువంటి సేల్స్ విషయంలో కానీ మనకు అంటే మాకు అంటే కమలమ్మ గారిని కానీ ప్రభాకర్ సార్కి కానీ కమల్ ప్రభాస్ అని నాకు కానీ జయ అర్చన మా అక్కకు కానీ నలుగురికి కూడా ఎటువంటి సంబంధము రుద్రవరం రావుతో మాకు లేవు. మాకు లేకుంటే మళ్ళీ ఎవరు రాయిస్తాము. మా కుటుంబంలో సభ్యులు ఎవరు? కమలమ్మ గారు, జయ ప్రభాకర్ గారు, జయ కమల్ ప్రభాస్, నేను, జయ అర్చన, జంపారపు అర్చన మా అక్క. మా నలుగురు పేరు మీద 1090లో కానీ 1094లో కానీ మా మీద ఎవరి మీద లేవు. ఇది వాస్తవము. మీరు ఎక్కడన్నా కానీ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎక్కడ ఆర్డీఓస్లో కానీ ఎక్కడైనా కానీ మీరు పరిశీలించుకోవచ్చు. కబ్జా అనే మాట రాదు. 1095లో సర్వే నంబర్లో 23 సెంట్లు అనే స్థలం మాత్రం మేము కొన్నాం. మీకు కావాలి అది రిజిస్ట్రేషన్తో, అది కావాలంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మేము ఇస్తాం. 1095లో 23 సెంట్లు 1090 1094 ఈ పాంప్లెట్లో ఇచ్చింది. దీంట్లో లేదు, మా పేర్లే లేవు. రుద్రవరం రాము అనే వ్యక్తికి మా కుటుంబానికి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ విధమైన అమ్మకము కొనుగోలు అతని దగ్గర నుంచి మాకు కానీ మా దగ్గర నుంచి అతనికి కానీ ఎటువంటివి జరగదు.